గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇదివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల బోనంజా అనే పేరుతో డీలిమిటేషన్ గురించి ఒక వీడియో తీయడం జరిగింది. దానికి అనుసంధానంగా మళ్ళీ వీడియో తీస్తున్నాను. నేను మీ షణ్ముఖ గణేష్ కుమార్, కర్నూలు. ఏప్రిల్ 16వ తారీఖు 2026 పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్ అలాంగ్ విత్ మహిళా బిల్తో కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే విపక్షాల వ్యతిరేకతతో లోక్సభలో ఆ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇది మహిళా బిల్లుతో కలిపి ఎలా పెట్టారు అంటే, వాస్తవానికి 2023లోనే 106వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో చట్టం కూడా రూపొందించబడి 106వ రాజ్యాంగ సవరణగా మహిళా బిల్లు భారతదేశంలో లోక్సభలో, రాజ్యసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ చేయడం జరిగింది. దీనికోసమే 330A, 332A, 334A అనే ఆర్టికల్స్ ను అదనంగా చేర్చారు. అయితే మహిళా బిల్లు ఎప్పటి నుంచి అమలవుతుంది అనే దానికి 334A ఆర్టికల్లో భవిష్యత్తులో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ ఆధారంగా చేర్చబోయే కొత్త డీలిమిటేషన్ ఆధారంగా కొత్త నియోజకవర్గాలు లోక్సభలో, అసెంబ్లీలో ఏవైతే ఆధారంగా వస్తాయో వాటి ప్రకారం మహిళా బిల్లు ఆ రోజు నుంచి అమలవుతుంది. అంటే మహిళల యొక్క రిజర్వేషన్ ఆ రోజు నుంచి అమలవుతుంది అన్నట్టు 106వ రాజ్యాంగ సవరణలో రాశారు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో దాంతో ముడిపడి ఉన్న అంశం అది. అయితే విపక్షాల వ్యతిరేకతతో డీలిమిటేషన్ బిల్లు పక్కన పడిపోవడంతో ఒక ప్రతిస్తంభన ఇప్పుడు ఏర్పడింది. వాస్తవానికి జనాభా ఆధారంగానే లోక్సభ సభ్యుల సంఖ్య ఉండాలి అనేది మనకు 81 రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మనకు చెప్తుంది. ఇప్పుడు 50% మొత్తం అన్ని రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లు మరియు శాసనసభ్యుల సీట్లను పెంచడం ద్వారా ఏప్రిల్ 16వ తారీఖు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. వాస్తవానికి 2011 జనాభా ఆధారంగా గనక డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఉంటే ఇంకా లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు చాలా తగ్గేవి. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాల ఆధారంగా గనక చూసినట్లయితే సౌత్ ఇండియా యొక్క పర్సంటేజ్ లోక్సభలో ప్రస్తుతం 23.76% ఉంది. 50% కోటా పెంచడం ఆధారంగా అది 23.87% చేరింది. ఒకవేళ 2011 ఆధారంగా కనుక పెంచి ఉంటే అది కేవలం 20.44%కే పడిపోయి ఉండేది. అందుకే ఎక్కువ సీట్లు పెరగడం కోసం 50% పెంచడం జరిగింది. కానీ విపక్షాలు ఇలా పెంచినా కూడా నార్త్ ఇండియా యొక్క ప్రాబల్యం ఎక్కువగా పెరిగిపోతుంది. అక్కడ ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది బీజేపీ ఒక కుట్రతో చేసింది అన్న ఉద్దేశంతో ఆ ఆరోపణతో విపక్షాలు దీన్ని ఖండించాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, జనాభా మాత్రమే లోక్సభ సభ్యుల సీట్లకు ప్రాతిపదిక. మరి ఆల్రెడీ ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా సీట్లు ఎక్కువగానే వస్తాయి. 50% కోటా ఇవ్వడం అనేది వాస్తవానికి ఎక్కువే. ఎందుకంటే 2026 రాబోయే ప్రాతిపదిక తీసుకున్నా, 2011 ప్రాతిపదిక తీసుకున్నా ఇంతకంటే ఇంకా సీట్లు గణనీయంగా తగ్గిపోతాయి దక్షిణాది రాష్ట్రాల్లో. ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చే అంశం ఏంటంటే, మరి 2029లో జరగబోయే లోక్సభ ఎలక్షన్స్ ఎలా ముందుకెళ్తాయి, అసలు జరుగుతాయా లేదా, ప్రతిష్టంభన ఏర్పడింది. దీనికున్న అవకాశాలు కేవలం మనం పరిశీలిస్తే ఒక ఆప్షన్, తిరిగి మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి సవరణ చేయడం ద్వారా, ఏదైనా మార్పులు చేయడం ద్వారా అది 50% కాకపోతే ఇంకా 60% చేస్తారా, ఇంకా తగ్గిస్తారా అనే రకంగా కొత్త బిల్లు తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని కూడా విపక్షాలు అంగీకరిస్తాయి లేదో తెలియదు. ఒకవేళ అలా కాదు అంటే మరొక అవకాశం మనకున్నది ఏంటి అంటే 2011 పాపులేషన్ ఆధారంగా మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టాలి. అట్లా పెట్టినా సౌత్ ఇండియా యొక్క ప్రాబల్యం 20.44% మాత్రమే అవుతుంది. అది కూడా విపక్షాలు ఒప్పుకునే అవకాశం లేదు. మరి ఇంకా ఉన్న అవకాశం ఏంటి, 81, 82 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి రేపు 2029లో జరిగే ఎలక్షన్స్ ని డీలిమిటేషన్ ఆధారంగా కాకుండా, డీలిమిటేషన్ పోస్ట్ పోన్ చేస్తున్నాము, 26 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మళ్ళీ మేము డీలిమిటేషన్ అనేది ఇప్పట్లో చేయము, దాన్ని భవిష్యత్తులో చేస్తాము అని చెబుతూ మళ్ళీ సవరణ తెచ్చి ఇప్పుడున్న 543 సీట్స్ ఆధారంగానే ముందుకెళ్ళడం మరొక ఆప్షన్. ఈ రెండు సవరణలు లేకుండా ముందుకెళ్ళడానికి మనకు 82, 81వ ఆర్టికల్స్ ఎలక్షన్స్ కి అంగీకరించవు. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఎలక్షన్స్ ఆపవలసి వస్తుంది. కాబట్టి ఏ రకంగా ముందుకు పోతుందో ఇప్పటికీ సందిగ్ధత ఏర్పడిన అంశమే. అయితే ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నప్పుడు
ఒకటి హైట్ ఎక్కువగా ఉన్నాడు, ఒకటి హైట్ తక్కువగా ఉన్నాడు అనుకోండి. హైట్ ఎక్కువగా ఉన్నవాడికి ఆటోమేటిక్ గా ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి చిన్నగా ఉన్నవాడికి క్లాత్ తక్కువగా ఖర్చు అయింది, వీడికి తక్కువ డబ్బు ఖర్చు పెట్టాము అంటే అది కుదరదు. బికాజ్ వాడు హైట్ ఉన్నాడు కాబట్టి వాడికి ఎక్కువ క్లాత్ ఇవ్వాల్సింది. అట్లే జనాభా నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సీట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఏ రకంగా చేసినా ఇప్పుడు వాళ్ళకు జనాభా ప్రాతిపదికన కాకుండా సీట్లు తగ్గించి మనకు తక్కువ జనాభా ఉన్న ఎక్కువ సీట్లు ఇవ్వాలి అంటే అది కాన్స్టిట్యూషన్ లాజికల్ గా ఒప్పుకునే అవకాశం లేదు. యాక్చువల్గా 50% పెంచిన ప్రకారం చూసినట్లయితే కూడా పెరుగుతున్న లోక్సభ సీట్ల వల్ల ప్రతి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధుల వాటా ఖచ్చితంగా పెరుగుతుంది. అది దేశ రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేది. మరి మనం వేచి చూడాలి ఏ రకంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనేది. థ్యాంక్ యూ.